అర్థమైందా? ఆఖరికి ఎవరు దిక్కారో తెలిసిందా? మళ్ళా కోడలు చేసేదాకా నీకు దిక్కులేదు. కోడలు విలేదో నీకు ఇవ్వాలనే మేమే పట్టించుకోకూడదు అప్పుడే పోయినాం. అందుకే అందరినీ ప్రేమగా చూసుకోవాలనే. కోడలైనా బిడ్డ అయినా ఒకటే అని అనుకోవాలి. చూసినా పెళ్ళని చెప్తాను అంటే ఇలా పిల్ల మొక్క మీద అప్పుడు ఛాయ పోతుంది. ఇలా నా పిల్లమే ఇలా నీకు దిక్కే. మొన్న దానికి జ్వరం వస్తే కనీసానికి గోలి కూడా అయిపోతుంది, కనీసానికి ఛాయ కూడా అయిపోతుంది. ఇలా అది నిన్ను పట్టుకొని మేము పక్కకున్నా కూడా నిన్ను ఇలా పట్టుకొని అది దగ్గర ఉండి సేవ చేయబట్టే.